హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనము ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్, ఏ దేశం అన్రిజిస్టర్డ్ సోషల్ మీడియా సైట్స్ని ఆపింది? నేపాల్. అలాగే బిఫోర్ వి గో టు ద క్లాస్, 2026 అట్లాగే ఈవెన్ 25 నవంబర్ బ్యాచ్కి ఎవరైనా అడ్మిషన్స్ కోసం చూస్తుంటే ఫర్ యూపీఎస్సీ, అట్లానే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బోత్ మీడియమ్స్. ఒకవేళ జాయిన్ అయ్యే అభ్యర్థులు కనుక ఎవరైనా ఉంటే కింది నెంబర్కి కాల్ చేయండి. సో అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. ఈ వాణిజ్య సంస్థలో భారత్కి వ్యతిరేకంగా చైనా ఒక కంప్లైంట్ని లాంచ్ చేసింది. ఇది దేని గురించి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, అంటే బ్యాటరీతో నడిచే వాహనాలకు సంబంధించి. ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాధారణంగా WTO అనేటటువంటిది ఏంటి అంటే ఇది వాణిజ్యానికి సంబంధించినటువంటి ప్రపంచ స్థాయి సంస్థ. అంటే ఒక దేశం మరొక దేశంతో వాణిజ్యం అనేటటువంటి జరిపేటప్పుడు ఒక దేశంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యానికి విఘాతం కలగకూడదు. ఈ రకమైనటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. అట్లా విఘాతం కలిగించేటటువంటి ఏవైనా కనుక చట్టాలను మనం తీసుకొస్తే దాన్ని WTO క్యాన్సిల్ చేయమని అడుగుతుంది, లేదా పెనాల్టీస్ అవి వేసేటటువంటి అధికారం ఉంటుంది. దీనికి సంబంధించి చైనా ఒక ఫార్మల్ కంప్లైంట్ ఇచ్చింది WTOలో ఇండియా పైన. అదేంటి, భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలకు సంబంధించి, అంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలకు సంబంధించి అనేక రాయితీలతో కూడినటువంటి ప్రోగ్రామ్స్ని తీసుకొస్తోంది. దీని కారణంగా ఆ దేశంలో, అంటే భారతదేశంలో ఈ వాహనాలను తయారు చేసేటటువంటి తయారీ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్ఫెయిర్ అడ్వాంటేజ్, అంటే చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. సో దీనివల్ల వేరే దేశాల నుంచి ఎగుమతి అయ్యేటటువంటి బ్యాటరీ వాహనాలకు కొంత ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా చైనా నుంచి భారతదేశానికి వచ్చేటటువంటి వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది. ఇది ప్రపంచ వాణిజ్య రంగం ఏదైతే ఉందో, ప్రపంచ వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు ఇది వ్యతిరేకము. సో కాబట్టి ప్రపంచ వాణిజ్య సంస్థ కొన్ని నాన్ డిస్క్రిమినేషన్, ఫెయిర్ కాంపిటీషన్, అంటే న్యాయబద్ధమైనటువంటి పోటీతత్వం ఉండాలి. ఈ ఉన్నటువంటి కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా భారతదేశం కొన్ని విధానాలను తీసుకొచ్చింది. సో వీటికి సంబంధించి ఇచ్చింది. సో భారతదేశం తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీస్ అన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ ప్రొడక్షన్, అంటే స్థానికంగా ఉత్పత్తిని పెంచేటటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ప్రతివాడు పెంచుకుంటాడు, చైనా పెంచుకోదా? అరే నీ దేశంలో ప్రపంచానికి ఏం జరుగుతుందో కూడా చెప్పవు నువ్వు, కానీ మా దేశంలో బ్యాటరీ వాహనాలు తయారైతే నీకు ఇబ్బంది వస్తుంది. సో అలాంటి రూల్స్ ఉంటే అసలు WTOలోంచి బయటకే పోవచ్చు. ఇంకా ఇది మరీ ఘోరం ఇది. బట్ ఓకే, టెక్నికాలిటీస్ మనకు తెలియవు కాబట్టి మనం ఎమోషనల్గా రియాక్ట్ కాకూడదు. సో దీనివల్ల మనకేమవుతుందంటే భారతదేశం తక్కువ దిగుమతులు చేసుకుంటుంది. అలాగే సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్లీన్ ఎనర్జీకి సంబంధించి ముఖ్యంగా స్వావలంబన సాధించాలని అనుకుంటుంది. అయితే చైనా ఏమంటుందంటే ఇవి అన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వేరే అంటే చైనాకి సంబంధించినటువంటి కంపెనీలకు కూడా కొంత వ్యతిరేకము. అంటే వీడు పాయింట్ ఏంటంటే కేవలం భారతదేశ కంపెనీలకు కాదు, వేరే దేశాలకు సంబంధించిన కంపెనీలకు కూడా సబ్సిడీస్ ఇవ్వమనండి. సో ఇది వాడి యొక్క అంతరార్థం. సో ముఖ్యంగా అసలు ఏంది కేసు అంటే చైనా ఒక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. సో ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేటటువంటి దాన్ని చైనా తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది ఏంటంటే బేసికల్గా భారతదేశం ఇస్తున్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సబ్సిడీ విధానాలు ఏవైతే ఉన్నాయో, ట్యాక్స్ రిబేట్లు కానీ, PME డ్రైవ్, అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా న్యాయబద్ధమైనటువంటి పోటీతత్వానికి వ్యతిరేకము. సో కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో తయారు చేస్తున్నటువంటి తయారీదారులకి బెనిఫిట్గా ఉన్నాయి. సో దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి చైనా దీని మీద కంప్లైంట్ ఇచ్చింది ఇండియాకి ఎగెనెస్ట్గా. దీనికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఆర్బిట్రేటింగ్ బాడీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కేసుని వాదించనున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే అసలు కంప్లైంట్స్ ఎందుకు ఇచ్చింది, రీజన్ ఏంటంటే చైనా ఏం చెప్తుందంటే భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇవి డొమెస్టిక్ ఆటోమేకర్స్, అంటే భారతదేశంలోనే ఉత్పత్తి చేసేటటువంటి భారతీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా అన్ఫెయిర్ అడ్వాంటేజ్ని కల్పిస్తున్నాయి. సో దానివల్ల టాటా మోటార్స్ బాగుపడుతుంది, మహీంద్రా ఎలక్ట్రిక్స్ బాగుపడుతుంది, వీళ్ళకి ప్రిఫరెన్షియల్ బెనిఫిట్స్ వస్తాయి, దీనివల్ల ఎక్స్పోర్ట్స్ అవన్నీ జరుగుతాయి. కానీ మా దేశంలో ఉన్నటువంటి కంపెనీలు ఒకవేళ మేము ఇండియాలో పెడితే దానికి ఇవ్వట్లా. సో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. కాబట్టి ఇందులో ఇన్సెంటివ్స్ ఏం చెప్పారంటే GST తక్కువ వేస్తున్నారు, రోడ్ ట్యాక్స్ని ఎగ్జామ్ చేస్తున్నారు, ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్స్ ఇస్తున్నారు, ఇవి మాకు ఇవ్వట్లా. అప్పుడు ఏమవుతుంది, ఆ కంపెనీలు అంటే టాటా మహీంద్రా తయారు చేసేటటువంటి వాహనాలకు తక్కువ ధర ఉంటుంది.
అంటే చైనా నుంచి వచ్చినటువంటి వాహనాలకు ఎక్కువ ధర ఉంటుంది. అప్పుడు ఇండియాలో ఏవి కొంటారు? ఇవి కొంటారు. సో ఇది మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది అంటుంది చైనా. దీనివల్ల సబ్సిడీస్ ఆల్మోస్ట్ వెహికల్ కాస్ట్లో, అంటే ఒక వాహనం కనుక ₹1,00,00,000 ఉంటే అందులో 46% సబ్సిడీలు ఇస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. దీనివల్ల మా దేశంలో ఉన్న కంపెనీలు, మా దేశాలు తయారు చేసేటటువంటి వస్తువులు, పోనీ వాళ్ళ దేశంలోనే తయారు చేస్తున్న మా దేశపు తాలూకా ఈ కార్లు, ఇవన్నీ డిసడ్వాంటేజ్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు దయచేసి చూడాలి. అలాగే ఇంకా ఇతర దేశాలు చూసుకుంటే భారతదేశం 46% ఇస్తూ ఉంటే ఇతర దేశాలు 10 నుంచి 26% ఇస్తున్నాయి. సో ఇవన్నీ కూడా చాలా తప్పు అని చెప్తోంది. దాంతోపాటు ఏముంటుంది, WTO అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ కౌంటర్ వెయిలింగ్ మెజర్స్ అని ఒకటి ఉంటుంది, ఒక అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో ఇచ్చినటువంటి ఈ సబ్సిడీ విధానాలను మీరి భారతదేశం ఇస్తోంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఫారెన్ ప్రొడ్యూసర్స్ అంటే విదేశీ ఉత్పత్తిదారులకు చాలా డిస్క్రిమినేటింగ్, అంటే వివక్ష చూపుతోంది భారతదేశ విధానాలు. సో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్జాతీయ వాణిజ్యం అనేటటువంటిది చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటటువంటిది చాలా ఇబ్బంది పడుతుంది. ఇది చైనా చెప్పినటువంటి అంశం, ఇది రీజన్. అయితే దీన్ని ఎట్లా ఇప్పుడు చేస్తారు అంటే ఫస్ట్ కన్సల్టేషన్ జరుగుతుంది. అంటే చైనా కన్సల్టేషన్ మొదలు పెడుతుంది, ఇండియా దానికి ఆన్సర్లు ఇస్తుంది, వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. 30 రోజుల్లో ఇది జరుగుతుంది. 60 రోజుల్లో ఇరు దేశాలు ఒప్పుకునేటటువంటి ఒక సమాధానానికి రావాలి. సో ఇదంతా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది. ఒకవేళ అట్లా జరగకపోతే, కన్సల్టేషన్స్ కనుక ఫెయిల్ అయితే చైనా డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్యానల్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ WTOలోనే డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అని. ఈ ప్యానల్ దగ్గర 3 ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళు చైనా ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ని వీటిల్ని అర్థం చేసుకొని భారతదేశం చేస్తున్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాల రాయితీ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో WTO రూల్స్కి ఎగెనెస్ట్గా ఉన్నాయా, WTO రూల్స్కి ప్రోగా ఉన్నాయా అనేటటువంటి అంశాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో దాని తర్వాత ఒక కంక్లూజన్ ఇస్తారు, ఒక ఫార్మల్ రిపోర్ట్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఒకవేళ అది నచ్చకపోతే చైనా ఆర్ ఇండియా ఆ ప్యానల్ ఇచ్చినటువంటి డెసిషన్ని అపీల్ చేయొచ్చు. అప్పుడు ఇది అపెలేట్ బాడీకి రివ్యూకి వెళ్తుంది. ఇప్పుడు అపెలేట్ బాడీ ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే 2019 నుంచి కూడా అపెలేట్ బాడీ అసలు పనిచేయట్లా. అంటే ఇప్పుడు చైనా కంప్లైంట్ ఇచ్చినా అదేం తేలేటటువంటి వ్యవహారం కాదు. సో కాబట్టి ఈ డిస్ప్యూట్స్ అన్నీ కూడా మల్టీ పార్టీ ఇంటర్మ్ అపీల్ ఆర్బిట్రేషన్ అరేంజ్మెంట్ అని ఇంకో బాడీ ఉంది. సో వాళ్ళు రివ్యూ చేసి ఇవ్వచ్చు. సో దీనివల్ల మనకి లీగల్గా ఏముంది అనేటటువంటి అంశాన్ని బయటకు వస్తుంది. కానీ దీనివల్ల ఇప్పుడు భారతదేశానికి వచ్చినటువంటి నష్టం అనేటటువంటిది ఏముండదు. కానీ చైనా బాగా పట్టుబట్టి వీళ్ళ దగ్గర కనుక మనం చెప్పినటువంటి విధానాలు, మనం అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ వాణిజ్యానికి వ్యతిరేకము అని కనుక ప్రూవ్ చేయగలిగితే భారతదేశము ఖచ్చితంగా ఈ సబ్సిడీ విధానాలను రీజనబుల్ టైం పీరియడ్లో వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకోకపోతే చైనా రిటాలియేటరీ ట్రేడ్ మెజర్స్, అంటే ఇప్పుడు ఎలా అయితే అమెరికా మన మీద కొన్ని రకాలైనటువంటి వాణిజ్యపరమైన సుంకాలు విధించిందో అలా చైనా కూడా భారతదేశం మీద వాణిజ్యపరమైనటువంటి సుంకాలు విధించేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ WTO రూలింగ్స్ అనేటటువంటిది భారతదేశానికి వ్యతిరేకంగా రాకూడదు అని అనుకోవాలి. సో ఇవన్నీ జరగడానికి ఒక 3-4 నెలల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం వేగంగా చెప్పినప్పటికీ ఇట్స్ ఎ వెరీ ఈజీ ఇష్యూ. దీనికి రిలేటెడ్ క్వశ్చన్ చూడండి. సో దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లాగనే ఎఫిషియంట్ అఫోర్డబుల్ అర్బన్ మాస్ ట్రాన్స్పోర్ట్ ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇది 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ మనం కొత్త టాపిక్తో రేపు కలుద్దాం.